స్వీట్లు తయారు చేయడానికి దుకాణాలకు అమ్ముతారు. పండుగలప్పుడు ఫంక్షన్లప్పుడు పాల అవసరం ఎక్కువగా ఉంటే అప్పుడు ఈ పాలనే వాడతారు. ఈ మూవీ రిలీజ్ అయినట్టు కూడా ఎవరికీ తెలియకపోవచ్చు. కాజల్ అగర్వాల్ అండ్ శ్రేయాస్ తలపడి యాక్ట్ చేసిన ది ఇండియన్ స్టోరీ స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్. ఈ మూవీ చూశాను. మనం రోజు తినే ఫుడ్లో జరిగే కల్తీ, రైతులు పండించే పంటల్లో వాడే హానికరమైన కెమికల్స్, పెస్టిసైడ్స్ వల్ల మన హెల్త్ ఎలా పాడవుతుందనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. మనం రోజు తెలియకుండానే తింటున్న స్లో పాయిజన్ గురించి ఒక కోర్ట్ రూమ్ డ్రామా రూపంలో చూపించారు. ఇందులో కాజల్ అగర్వాల్ ప్రజల ఆరోగ్యం కోసం కల్తీ ముఠాలకి వ్యతిరేకంగా పోరాడే ఒక పవర్ఫుల్ లాయర్ రోల్లో యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కరి లైఫ్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఫుడ్ కల్తీ ఇష్యూని మెయిన్ పాయింట్గా తీసుకోవడం పెద్ద ప్లస్ పాయింట్ ఈ మూవీకి. రొటీన్ గ్లామర్స్ రోల్స్ పక్కన పెట్టి కాజల్ చాలా సీరియస్ లాయర్ క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేశారు ఆమె. కాజల్ అండ్ శ్రేయాస్ తలపడ మధ్య వచ్చే ఆర్గ్యుమెంట్స్ అండ్ కోర్టు డైలాగ్స్ బాగా కనెక్ట్ అవుతాయి. సినిమాలో చెప్పే కొన్ని నిజాలు చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. మనం తాగే పాల దగ్గర నుంచి తాగే మంచినీళ్ళ వరకు ఎలా కల్తీ జరుగుతున్నాయో, ఆ కల్తీ వల్ల మన హెల్త్ ఎలా పాడవుతుందనేది చాలా బాగా చూపించారు. సబ్జెక్ట్ చాలా సీరియస్ కావడంతో కొన్ని సీన్స్ సినిమాటిక్ ఎంటర్టైన్మెంట్ కంటే డాక్యుమెంటరీ చూసినట్టు అనిపిస్తుంది. దరిద్రం ఏంటంటే ఇలాంటి మూవీస్ని ఎక్కువగా థియేటర్లో తీసుకోరు. చాలా తక్కువ థియేటర్లో తీసుకున్నారు ఈ మూవీని. అండ్ ప్రమోషన్స్ కూడా చేయలేదు. చాలామందికి ఈ మూవీ రిలీజ్ అయినట్టు కూడా తెలియకపోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. తప్పకుండా అందరూ ఫ్యామిలీతో కలిసి చూడండి. అసలు కల్తీ ఎలా జరుగుతుందో చాలా బాగా చూపించారు. ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.